ప్రపంచవ్యాప్తంగా థియేటర్కు వెళ్లి సినిమాలు చూసే రోజులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఇప్పుడంతా ఓవర్ ది టాప్ అనేటువంటి ఓటీటీలదే హవా. ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమాలు, సీరియల్స్ చూస్తున్నారు. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయిన నెట్ఫ్లిక్స్, హాట్స్టార్లను తీసుకుంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా వచ్చే సీరియల్స్ మాత్రం కుటుంబ సభ్యులతో కలిసి చూడాలంటే ఇబ్బందికరమే. విపరీతమైన సెక్స్, హింస, బూతులతో నిండిపోయి ఉంటోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం పరిష్కారం కనుగొనాలనుకుంది. విదేశీ ఓటీటీలకు దీటుగా స్వదేశీ ఓటీటీలను తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే రోజులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఇంట్లోనే కూర్చుని ఓటీటీల ద్వారా సినిమాలు, సీరియల్స్ చూసే రోజులొచ్చాయి. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్లను తీసుకుంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్లదే హవా. ఈ ప్లాట్ఫామ్ల ద్వారా వచ్చే సీరియల్స్ మాత్రం కుటుంబ సభ్యులతో కలిసి చూడాలంటే ఇబ్బందికరమే. నెట్ఫ్లిక్స్లో వచ్చే సీరియల్స్లో విపరీతమైన సెక్స్, బూతులతో పాటు అడ్డు లేని హింసతో నిండిపోయి ఉంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆగస్టు నాటికి వీటికి పోటీగా సొంత ఓటీటీ ప్లాట్ఫామ్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం దీని బాధ్యతను పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ ప్రసార భారతికి అప్పగించింది. ప్రసార భారతి దేశీయ ఓటీటీకి రంగం సిద్ధం చేస్తోంది. ఇక దేశీయ ఓటీటీ నెట్ఫ్లిక్స్తో పాటు హాట్స్టార్కు పోటీ ఇవ్వబోతోంది. ఇక కంటెంట్ విషయానికొస్తే భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రమోట్ చేస్తుంది. ఆగస్టులో అందుబాటులోకి వచ్చే ఓటీటీ ప్రారంభంలో 1-2 సంవత్సరాల పాటు ఉచితంగా ఇస్తుంది. దేశీయ ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. కుటుంబం మొత్తం కూర్చొని ఓటీటీ కార్యక్రమాలను ఆనందించే విధంగా ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఓటీటీలు మాత్రం అత్యంత జుగుప్సాకరంగా ఉండడమే కాకుండా అసభ్యకరమైన భాషతో ఉంటున్నాయి. కుటుంబం మొత్తం కలిసి చూసే పరిస్థితి లేదు. తమ ఓటీటీ మాత్రం డీసెంట్గా ఉండడంతో పాటు యావత్ కుటుంబం కలిసి ఆనందించే విధంగా ఉంటుందన్నారు. తమ ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రధానంగా ఇండియాను, ఇండియా వాల్యూస్ను ప్రమోట్ చేస్తుందని ప్రభుత్వ ఉన్నతాధికారి చెప్పారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకొచ్చిన వెంటనే 100 రోజుల ఎజెండాలో భాగంగా స్వదేశీ ఓటీటీ ప్లాట్ఫామ్లను తేవాలనే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం దేశంలో ఎంటర్టైన్మెంట్ మొత్తం కలుషితమైపోయింది. తమ ఆలోచనలు మాత్రం క్లీన్ ఎంటర్టైన్మెంట్తో పాటు సామాజిక, జాతీయ విలువలను ప్రోత్సహించే విధంగా ఉంటుందంటున్నారు. కేవలం వినోదంతో పాటు కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాం ఉంటుంది. ప్రారంభంలో ఓటీటీ ప్లాట్ఫామ్ దేశ ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తెస్తుంది. అటు తర్వాత ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఛార్జీల గురించి ఆలోచిస్తామని చెబుతున్నారు. కాగా దేశీయ ఓటీటీని ప్రారంభంలో కొన్ని సంవత్సరాల పాటు ప్రసార భారతి నడుపుతుంది. ప్రస్తుతానికి ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశీయ ఓటీటీ ప్లాట్ఫామ్ అందుబాటులోకి వస్తుందని ప్రసార భారతి అధికారి ధీమా వ్యక్తం చేశారు. ఇక ఓటీటీకి కావలసిన కంటెంట్ ప్రొవైడర్ల జాబితాను ప్రసార భారతి బోర్డు ఆమోదించింది. వారిలో శ్రీ అధికారి బ్రదర్స్ను, అలాగే టెలివిజన్ కంటెంట్ ప్రొడక్షన్ రంగంలో బాగా అనుభవస్తులైన వారిని కూడా తీసుకుంది. ది కేరళ స్టోరీ నిర్మాత, దర్శకుడు విపుల్ షా, నటుడు కబీర్ బేడీతో పాటు పలువురిని ప్రసార భారతి బోర్డు సంప్రదించింది. అలాగే కంటెంట్ ప్రొవైడర్లతో ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేసి తమకు కావలసిన కంటెంట్ గురించి చర్చించారు. త్వరలోనే వారు కూడా కంటెంట్లతో కలిసి వస్తారు. కాగా కేంద్ర ప్రభుత్వం గతేడాది నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించాలని కసరత్తు చేస్తోంది. కాగా గతేడాది సెప్టెంబర్లో ప్రసార భారతి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నడపడానికి డ్రాప్ టెండర్ను ఆహ్వానించింది. ఇక టెండర్ విషయానికొస్తే క్రియేషన్, డెవలప్మెంట్, ఆపరేషన్, మెయింటెనెన్స్ గురించి టెండర్లు ఆహ్వానించింది. కాగా ఓటీటీ కార్యక్రమాలు దేశంలోని మారుమూల ప్రాంతంతో పాటు గ్లోబల్ ఆడియన్స్కు అందేలా ఉండాలనేది ప్రసార భారతి ఉద్దేశం. అయితే ప్రైవేట్ ఓటీటీ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్లు ప్రసారం చేసే కంటెంట్లను ప్రభుత్వం స్క్రూటినీ చేస్తోంది.
ఈ ఏడాది మార్చిలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ 18 ఓటీటీ ప్లాట్ఫామ్లపై వేటు వేసింది. వీటికి అనుబంధంగా ఉండే మీడియా అకౌంట్లలో కూడా అసభ్యకరమైన కంటెంట్ ప్రసారం చేస్తోందని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ద్వారా వాటి లైసెన్స్లు రద్దు చేసింది. గతేడాది మేలో కూడా పార్లమెంటరీ ప్యానెల్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ప్రతినిధులను పిలిచి సెక్స్, హింస, అసభ్యకరమైన కంటెంట్లను ప్రసారం చేయొద్దని హెచ్చరించింది. దేశీయ ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రజలకు ఈ ఏడాది ఆగస్టు నుంచి అందుబాటులోకి వస్తుందని ప్రసార భారతి చెబుతోంది. మరి అంతర్జాతీయ ప్రమాణాలు పాటించే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్తో మన దేశీయ ఓటీటీ పోటీ పడగలదా అనేదే అసలు ప్రశ్న.